అలాగే నువ్వు ప్రపోజ్ అయ్యి ఏంటి సార్ అది? అలాగే నువ్వు ప్రపోజ్ అయ్యి ఏంటి మమ్మీ ఎవడీడు? నేను అబ్బాయికి ప్రపోజ్ చేయడానికని వచ్చా. ఎలా ప్రపోజ్ చేస్తావో చూస్తాం. ఓకే ఓకేనా? ఇతనికి ప్రపోజ్ చేయి. హాయ్, ఐ లవ్ యూ. నాటి మాకు మనసు ఉంటుంది కదా, అబ్బాయి అది ఏంది నీకు తెలీదా? ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నేను ఇక్కడ నుంచే దూకి ఇప్పుడే సూసైడ్ చేస్తాను. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఏం చేద్దామంటావు మరి? అంటే మస్తు మంది ఉంటారు కదా, మాకు మీరే కావాలి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నేను ఎందుకంటే నీకు మీరు నచ్చారు. అంటే అది అమ్మాయిలే బాగా చూసుకుంటారా? మాకు మనసు ఉండదా? హగ్ ఇవ్వండి అయితే. కరెక్టే కదమ్మా. నా లవ్ ఓకే. మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. హాయ్, ఖాళీగా ఉన్న రోజు పట్టుకొని సింగిల్గా వచ్చినా. సింగిల్గా వచ్చినా మింగిల్తో వచ్చినా. ఎందుకు ఒప్పుతున్నా అన్న? ఉన్నాయి కూడా ఊసిపోతుంది. నేనా? నేను అదే నా అందమైన అబ్బాయికి ప్రపోజ్ చేయడానికని వచ్చా. అబ్బాయికా? అమ్మాయికి చేస్తారు ఎవడన్నా? అబ్బాయికి చేస్తాడు ఏంటి? నా ఇష్టం. అసలు నువ్వు అమ్మాయా అబ్బాయా? అబ్బాయికి చేయకూడదా? అబ్బాయి ఎవరు చేయరు కదా, అబ్బాయి అమ్మాయికి చేస్తారు కదా. నాకు అబ్బాయి అంటే ఇష్టం. అవునా? అలా ఏంది? అంతే అంతే. ఇప్పుడు ఇష్టపడకూడదా? ఇష్టపడచ్చు కాదంటలే, అదేంది అంటున్నా. అదేంటంటే అది ఏంది నీకు తెలీదా? తెలియదు. ఇలా పెంచావు కదా, నీకు తెలీదా? నీకు అదేందని తెలియదు. అంటే ఎవరికైనా ప్రపోజ్ చేసినా మరి వచ్చి? చిలిపి క్వశ్చన్లు వేస్తున్నావు. ప్రపోజ్ చేసిన ఎవరికైనా ఇంత ఎప్పుడు వచ్చిన వాడికి? నేను చేయలేదు ప్రపోజ్, నాకే 4 ప్రపోజ్ చేశారు, నేను రిజెక్ట్ చేసేసాను. అమ్మాయిలా అబ్బాయిలా? ఏంటి అమ్మాయిల మాట, అమ్మాయిల టాపిక్ తీసుకో. నువ్వే అన్నావు కదా అబ్బాయి అని. అబ్బాయిలు చేశారా నీకు? 4 ప్రపోజ్ చేశారు, నేనే రిజెక్ట్ చేసేసాను. ఎందుకని? అంటే నాకు అందరికీ ప్రేమను పంచడం ఇష్టం అనమాట. నాకు ఎంతమంది పంచినావు నీ ప్రేమ? ఇప్పటికి నేను చాలా మందికే పంచాను. ఇప్పుడు ఉర్రా వాళ్ళు లేరా? ఉన్నారు. ఎక్కడెక్కడ పెట్టినావు? ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరు పెట్టినావు ఏంది? గుండెలో 4 గదులు ఉన్నాయా బెడ్రూమ్ లాగా? 4 కాదు, చాలా. సో ప్రేమను పంచాలి, మనం ప్రేమని పంచాలి. అందరికి ప్రేమను పంచితేనే. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ రోజు? నేను వ్యాలంటైన్స్ డే రోజు నేను ఇక్కడ వెయిట్ చేస్తా, నాకు ఎవరైనా సిన్సియర్గా ప్రపోజ్ చేస్తారేమో అని. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వదిలేస్తావా? నేను రిజెక్ట్ చేశాను కదా. అంతేనా? ఇప్పుడు కొత్త వాళ్ళని చూస్తుంటా. నువ్వు ప్రేమించింది ఎవరిని మరి? నేను సిన్సియర్గా లేదు, నేను అందరినీ ప్రేమిస్తూనే ఉన్నా. వెతుకుతున్నావు ఇప్పుడు సిన్సియర్ అబ్బాయి కోసం? అంటే జస్ట్ ఆ రోజు చూస్తాను, నేను February 14th రోజు చూసి కూడా నా కండిషన్స్ అవన్నీ చెప్పేస్తాను. కండిషన్స్ ఉన్నాయి నీకు? ఏం కండిషన్స్ అవి? నేను మళ్ళీ అందరినీ ప్రేమిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మనం నిన్ను చాలా కాదు, నీకు ఓకే అయితే ఇది మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అబ్బాయిని పెళ్లి చేసుకోవటవా లేకపోతే ప్రేమ వరకేనా? ప్రేమనే. పెళ్లి వద్దు. ప్రేమనే. నువ్వు అబ్బాయిని చేసుకుంటావా అమ్మాయిని చేసుకుంటావా? మ్యారేజ్ ఏం కాదు, ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కూడా ప్రేమను పంచుతూనే ఉంటాను నేను, మదర్ తెరీసా లాగా. మదర్ తెరీసా లాగా పంచుతావు, బట్ నువ్వు ఇక మ్యారేజ్ ఏం చేసుకోవంటావు? మ్యారేజ్ ఏం చేసుకో? నాకు ప్రేమను పంచడం ఒకటే ఇష్టం. ఇక ఇలానే ఉంటావు ఎప్పుడు జీవితాంతం? ప్రేమను పంచాలి, వాళ్ళు ఏమైపోతారు పాపం. అంటే నువ్వు ఏ విధంగా ప్రేమను పంచుతావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా, ఇప్పుడు అమ్మాయి అంటే పాకిస్తుంది, కిస్ ఇస్తుంది, సంథింగ్ రొమాన్స్ ఉంటాయి కొద్దిగా. ఇంకా వాళ్ళకి ఎలా కావాలంటే అలా ప్రేమను పంచాలి పాపం. ఎందుకంటే ఏ బాధలలో ఉంటారో తెలియదు కదా. బాధ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క యాంగిల్లో ఉంటుంది, ఒక్కొక్క ఇంకో డిఫరెంట్ గా ఉంటుంది. అలాగా వాళ్ళ ప్రేమను పంచాలి వాళ్ళకి. సరే, ఇప్పుడు ఒక అబ్బాయి నేను ఇష్టపడాలంటే నీలో ఏ యాంగిల్ చూసి ఇష్టపడాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉండి సో నేను అందరికీ పంచుతా అన్నాను కదా ప్రేమని, అది యాక్సెప్ట్ చేయాలి. చేసి నన్ను తను ప్రపోజ్ చేసి అంటే తనే ప్రపోజ్ చేయాలి, నువ్వు చేయవా? నేను చేయను. ఎందుకు? నీకు ఒక అబ్బాయి నేను నచ్చాలంటే అందరికి పంచుతుంటానని చెప్పాను కదా ప్రేమని. నువ్వు సో పంచుతావా, నేను మళ్ళీ ప్రపోజ్ చేశాను అనుకో అక్కడ, సో ఇంతమందికి ప్రేమను పంచేవాడిని నేను. సో ఒక్కరికే ఇచ్చేసినట్టు అయిపోతుంది అక్కడ. ఇప్పుడు చూసేవాడికి తెలియదు కదా నువ్వు ప్రేమ పంచేదానివి పంచేటోనివి కాదని. ఇప్పుడు నువ్వు కూడా ప్రపోజ్ చేస్తావేమో ఆడ ఆగుతాడు, నువ్వు ఆమెను వచ్చి ప్రపోజ్ చేస్తావేమో. ప్రపోజ్ లో ప్రేమను పంచేది రెండు ఒకటే, మీకు అర్థమవుతుందా ఇందాక నుంచి కదా, రెండు ఒకటే కదా. మీరు అనేది ఏంటంటే ఒక పర్సన్కే ప్రపోజ్ చేసి ప్రేమను పంచమంటున్నారు. నేను అనేది ఏంటంటే అందరికీ పంచుతాను ప్రేమను నేను అంటున్నాను. మనం ఇద్దరం మాట్లాడుకునేది ఒకటే. నీకు ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఆయనకి ఏముండాలి? ఫస్ట్ హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఆ, అంటే నీకు సడన్ గా తెలియదు కదా, నువ్వు ఆ రోజు వచ్చి గేట్ కాడ నిల్చుంటా అంటున్నావు, ఆయన హెల్పింగ్ చేసి నీకు తెలియదు కదా, ఎట్లా ఎట్లా చేస్తావు? ఎలాంటి హెల్పింగ్స్? సిగరెటా, మందా, ఎలాంటి హెల్పింగ్ నేచర్ అంటే సిగరెట్ మందా? ఇప్పుడు మాకంటే అలాగనే ఉంటుంది. ఇప్పుడు మాకు సిగరెట్ తెచ్చేస్తే అదొక హెల్పింగ్, మాకు ఒక మంది తెచ్చేస్తే మాకు అది helping. హ్యాపీ మాకు. అట్లా నీకు ఎలాంటి హెల్పింగ్ కావాలి? హెల్పింగ్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏజ్డ్ పర్సన్స్. ఇప్పుడు కొంతమంది రోడ్ల మీద పడుకొని ఉంటున్నారు, కొంతమంది అక్కడ కూర్చుంటున్నారు. ఇప్పుడు కుర్చీ తాతనే అనుకోండి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు. సో అలాంటి వాళ్ళకి ఆయనకి హెల్పింగ్ ఏంటి, ఆయనకి సిగరెట్ కావాలి, మందు కావాలి, అవి అయినా అవే అడుగుతున్నాయి కదా, అట్లాంటివి మేము చేస్తున్నాం కదా. అది మా దృష్టిలో అవి హెల్పింగ్. నీ దృష్టిలో ఇప్పుడు నేను అతన్ని నేమ్ తీసినందుకు మీరు నాకు పని చేయడంలో తప్పలేదు, కానీ ఆ హ్యాబిట్స్ లేని వాళ్ళకి ఓకే సరే. ఒకటి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా పబ్లో బార్లలోకి వెళ్ళేసి డ్రింక్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రింక్ టాపిక్ తీసిన దాంట్లో తప్పలేదు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా వాళ్ళు వీకెండ్స్లలో వాళ్ళు డ్రింక్స్ చేస్తున్నారు. అందులో ఆయన తీసుకునే ఒక 90 ml పెద్ద ఇష్యూ కాదు. సో ఆయన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు. సో 14 years దాటిందంటేనే కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆల్కహాల్స్ తీసుకుంటున్నారు. సో కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదులే. మీరు వ్యాలంటైన్ డే రోజు ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా? నేను వెళ్ళి డైరెక్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే యాక్చువల్లీ నాకే ప్రపోజ్ చేస్తారేమో అని 2 hours చూస్తాను. మళ్ళీ మ్యాక్సిమం ఇప్పుడు ఈ వీడియో మళ్ళీ తెలిస్తే అంతా చూస్తారు కదా. నా ప్లానింగ్ అనేది నేను చెప్పేస్తే ముందే ఎలా బాగుంటుంది. 2 hours నేను వెయిట్ చేస్తాను అక్కడ రెడీ అయ్యి. అది మంచిగా అంటే శారీలో అవుతావా లేకపోతే ఇదే గెటప్ లో అవుతావా? నేను డ్రెస్ వేసుకుంటాను. ఏ డ్రెస్? బాయ్దే? లేదు, నన్ను అసలు గుర్తుపట్టవు ఆ రోజు. నువ్వు మీ ఛానల్ ఉంది కదా, నేను ఇక్కడైతే నించుంటాను. మిమ్మల్ని మీ పేర్లు ఏంటి? అంటే ఏ డ్రెస్ వేసుకోవడం? గర్ల్ డ్రెస్? గర్ల్ డ్రెస్ అమ్మాయి లాగా తయారయ్యా అడుగుతావు. ఏమని అడుగుతావు ఆ రోజు? సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఒక ట్రాన్స్జెండర్స్ పైన అనేది రోజు తీసుకెళ్ళి నేను ఒక ట్రాన్స్జెండర్ని. సో జస్ట్ ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు నేను జస్ట్ నేను అలా నేను చెప్పుకుంటాను అలా. బట్ ఇప్పుడు నువ్వైతే బాయ్ కదా. అది చెప్పు మా క్లారిటీ. కాకపోతే నా ప్లానింగ్ ఏంటంటే అలా రెడీ అయ్యి వాళ్ళకి ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు క్లారిటీ మాకు. మీకు నువ్వు బాయ్ గల్లా? నేను బాయ్. ఇప్పుడు మరి ఇప్పుడు బాయ్ ని ప్రపోజ్ చేస్తా అంటావు, బాయ్ తోటి నువ్వు పంచుతా అంటున్నావు బాయ్స్ కి. ఒక అబ్బాయికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అవును. నీకుంది, ఒక బాయ్కి ఉంటుంది. సపోజ్ నీకుంది, అన్నకుంది, ఆయనకుంది, నాకుంది, ముగ్గురికి. ఇప్పుడు అది కావాలనుకుంటే ఎట్లా మరి? ఏది కావాలనుకుంటే అదే తెలియదా నీకు కూడా? నీకు తెలియదా? నేను అలాంటి దానికి సమాధానం చెప్పాను. అవన్నీ నేను సైలెంట్ గా నేను సీక్రెట్ గా ఉంటాను. బ్యాడ్ వర్డ్స్ నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నువ్వు గల్లాగా తయారై వస్తా అంటున్నావు ఆ రోజు. నేను నిజంగా గల్లా అనుకుంటాడు, నీతో కనెక్ట్ అవుతాడు, ఓయకు పోదాం పా అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అప్పుడు ఏంది? ఇది జస్ట్ ఫ్రాంక్ అండి. సో మీ ఒపీనియన్ ఏంటనేది నేను తెలుసుకోవడానికని నేను చేశానని. అంటే నువ్వు ప్రేమను వంచుతున్నా అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ